వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఎస్పీ గారి అభ్యర్థన మేరకు ఈ సత్యసాయి జిల్లాలో పోలీస్ అధికారులకు వాహనాలు సమకూర్చాలని చెప్పడం వల్ల నేను దాతలు సంప్రదించి ఇమీడియట్గా 5 వెహికల్స్ సమకూర్చినాము. ఇది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ ఏ డిపార్ట్మెంట్కు ఉండదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మొట్టమొదట మన తల్లిదండ్రి గుర్తుకు రారు, దేవుడు గుర్తుకు రారు, ఇమీడియట్గా పోలీసులు గుర్తుకొస్తారు. వాళ్ళకి పోయి చెప్పితే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మన అందరం ఆలోచన చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ముందు నుంచి కూడా బాగా అనుబంధం, బాగా తెలుసు వాళ్ళ కష్టాలు బాధలు. ఏ ఉత్సవం జరిగినా, ఏ జాతర జరిగినా, ఏ ధర్నా జరిగినా, ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ ఏదైనా ఫ్యాక్షన్ హత్యలు జరిగినా ఇమీడియట్గా వాళ్ళు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఇబ్బంది అంటే మామూలు ఉద్యోగస్తుల పరిస్థితి వేరే, వీళ్ళ పరిస్థితి వేరే. వీళ్ళు తమ కుటుంబం కంటే కూడా తమ కుటుంబంలోని బాగోగుల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించే డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఉందంటే అదొక పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. హాలిడేస్ ఉండవు, ఆదివారాలు ఉండవు, పండగలు ఉండవు, పబ్బాలు ఉండవు. ఎప్పుడు హాజరైతే అప్పుడు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించే సమయంలో తమ ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మనస్ఫూర్తిగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండరు కానిస్టేబుల్ కానించి ఎస్పీ గారి వరకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మన ఎస్పీ గారు తమిళనాడులో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తన పట్టుదల వలన, తన నిజాయితీ వలన, తన చిత్తశుద్ధి వలన 2016 సంవత్సరంలో ఐపీఎస్ అయ్యారు. తర్వాత చింతపల్లి కానీ నర్సీపట్నంలో కానీ అడిషనల్ ఎస్పీగా వైఎస్డీగా పనిచేయడమే కాకుండా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఎస్పీగా పనిచేశారు. ఈస్ట్ గోదావరిలో ఎస్పీగా పనిచేశారు. గుంటూరులో మన లోకేష్ బాబు గారి కాన్స్టిట్యూన్సీ గుంటూరులో ఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి నియోజకవర్గంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా కూడా చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేశారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఉత్తమ పోలీస్ ఆఫీసర్కి ఉండవలసిన లక్ష్యాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆయన గమనించాను. నాకంటే ఏదో చాలా చాలా చిన్నవాడు అయినప్పటికీ నా అనుభవంలో ఒక విద్యావేత్తగా, రాజకీయవేత్తగా నా అనుభవం నేను గమనించింది ఏమంటే ఆయనకు ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచన, ఒక తపన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ఒక అభిప్రాయం, ఒక ఎయిమ్, టార్గెట్ అనుగుణంగా ఉంది. ఏ విధంగా సర్వీస్ చేయాలి ప్రజలకు, ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేయాలా, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలని దాంట్లో మొట్టమొదటి నిలబడి తాను కష్టపడి చాలా బాగా పనిచేస్తున్నారు. రెండవది, తన డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళ గురించి ఆలోచించారు చాలామంది. ఎవరైనా కూడా ఏ యజమాని అయినా తన దగ్గర పనిచేసే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. అదేవిధంగా తన దగ్గర ఉండే పోలీస్ ఆఫీసర్స్కు ఈ వెహికల్స్ అయితే ఎక్కడైనా మాకు ఎస్కార్ట్ వచ్చినప్పుడు చూస్తున్న మంత్రిగా కూడా మధ్యలో నిలిచిపోతాయి. మా వెహికల్స్ ఫాస్ట్ పోతాయి, వీళ్ళ వెహికల్స్ వెనక్కుంటాయి, రాలేరు. కాబట్టి అది ఆలోచన పెట్టుకొని స్పీడ్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ సమయం కరెక్ట్ ఆయనకి పోకుండా మధ్యలో టైర్ పోవడము, వెహికల్స్ పాడైపోవడం అయితే ఇబ్బంది వస్తుందని చెప్పి ఎంతో ఉదారంగా, ఇంతకుముందు ఎంతోమంది ఎస్పీలు వచ్చారని అడగల, ఎప్పుడైనా సాయం చేసేవాళ్ళు మేము. ఈయన వచ్చిన తర్వాత, అది చెప్పిన తర్వాత గమనించినాం. ఆ తపన ఉంది, తన కింద ఉండేవాళ్ళు బాగా ఉండాలా అనేది ఉంది. మూడవది, సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం. ఆయన డిపార్ట్మెంట్లో అవగాహన, స్ఫూర్తి, ఆలోచన ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎస్పీ మనకు రావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే దాతల విషయానికి వస్తే, పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేయడం ఆనందము, సంతృప్తి, హాయి భూలోకంలో ఎక్కడ ఉండదు. డబ్బులు ఉంటాయి, సహాయం చేయాలి. మీ అందరికీ తెలుసు, 30 సంవత్సరాలుగా
ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, 108 రాదు, మీ బంధువులు రారు, ఎవరు వస్తారు? ఆ విధంగా వచ్చాను, ఆర్థికంగా సాయం చేశారు కాబట్టి ఈరోజు చిరస్థాయిగా మీ హృదయాలు ఇచ్చిపోవాల్సి వచ్చింది. అంటే సహాయం చేసి గుణం పెంచుకోండి. ఇప్పుడు దాతలు ఉన్నారు. నెంబర్ 1 వచ్చి ప్రశాంత్ ఏజెన్సీస్ ఉంది.